అంతేకండి రెడీ అయ్యండి, బయలుదేరదామండి ఇంకా రెస్టారెంట్కి. తినాలి కదండి. రెడీ అయిందమ్మా, వస్తుంది. అబ్బా, రోజు ఆ దిక్కుమాల నైటీలు వేసుకుని ఇలా అంతా తిరుగుతుంటే చాగా ఉండేదో. ఇవాళ చక్క చూడముచ్చటగా ఉందా. అప్పదమ్మా వెళ్దామా. అంతేగాండి ఇంట్లో ఈ కూర ఆ కూర తినేస్తున్నారని మీకోసం రెస్టారెంట్ తీసుకొచ్చానండి. ఇక్కడైతే అన్ని రకాల కూరలు ఉంటాయండి, వెళ్ళి తిందామండి. అవునా, నీకు వండుతూ బద్దకం వేసి నన్ను ఇట్లా తీసుకొచ్చావు అన్నమాట. పదా వెళ్దాం. ఈవిడికి మంచిగా రెస్టారెంట్ తీసుకొచ్చినా నన్ను ఏదో అనాలి. ఇంకా వంటలు ఉండి వాళ్ళు ఏం చేస్తుందో ఈవిడ, ఇది బాగలేదు అది బాగలేదు ఎన్ని పేర్లు పెడుతుందో. డోర్ జాగ్రత్తగా తీసుకోండి, ఇది లాగాలో తొయ్యాలో ఎప్పుడు అర్థం కాదండి నాకైతేనే. ఇక్కడండి బఫే ఉంటదండి. బఫే అంటేని ఇలాగా 10 రకాలు ఉంటాయండి. ఆ 10 రకాలలోనే మనకి ఎంత కావాలితే తినొచ్చండి, ఏది కావాలితే తినొచ్చండి. పెట్టుకుందామండి. అంతేగాండి మీకు ఏది కావాలితే పెట్టుకోండి. మళ్ళీ నేనే వడ్డించాలి, కోళ్ళు వడ్డించాలి అన్నట్టు ఇక్కడే నుంచున్నారనుకోండి ఇంకా నా వల్ల అవదండి. నేను కూడా తినాలి కదండి బాగానే. నాకెప్పుడు వడ్డించావే, నేనే వడ్డించుకుంటాగా. అయ్యి బాబాయ్, ఇవిడికి ఫుడ్ పెట్టాను కదా మారిపోయింది అనుకున్నాను. అయినా చెటర్ లేడు మానలేదు ఇవిడ. అంటే అప్పుడప్పుడు వడ్డింతాను కదండి, అదేనండి. సర్లేండి తెచ్చుకోండి. భలే ఉంటుంది అత్తగాని మిరపకాయ. ఇది ఎప్పుడు చేద్దాం అనుకుంటానండి, నాకు ఎప్పుడు డౌట్ కొట్టేది ఇలాగా బజ్జీ లోపలికి మిరపకాయ అలా వెళ్ళిపోద్దా అని. అరే ఏంట్రా ఇది, అలాగే విచిత్రం అండి బాబు వంటలండి. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది. అవునా, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏమండి ఏముంది నీ మొహం, ఈ జన్మకు నీకు వంటలు రావు, అవి ఎలా చేయాలో కూడా తెలియదు. ఏదో అలా కూర్చోండి. పిచ్చండి ఇది. బజ్జీ మాత్రం బాగున్నాయండి వంటలన్నీ. బాగున్నాయి అమ్మా, చాలా బాగున్నాయి. తినండి, బాగా తినండి. కొంచెం బస్సే కదండి, మనకి ఎంత తినొచ్చు కదండి. ఓ 4 ప్లేట్లు తినేయండి. ఎందుకంటే నేను రాత్రికి రేపు పొద్దున్నకి అన్నవండి. అందుకా నువ్వు నన్ను ఈ వాటర్కి తీసుకొచ్చింది. అర్థమైందే, నీ తంతంతా నాకు అర్థమైందిలే. ఎందుకు నీకు బతుకు.